ततः शङ्खाश्च भैर्यश्च पणवानकगोमुखाः सहसैवाभ्यहन्यन्त सशब्दस्तु मूलोऽभवत् ततः शङ्खाश्च भैर्यश्च पणवानकगोमुखाः सहसैवाभ्यहन्यन्त सशब्दस्तु मूलोऽभवत्। శ్లోకంలోని పదాలకు వివరణ. తతః అనగా ఆ తరువాత, శంఖాః అనగా శంఖాలు, భేర్యః అనగా డోలు, పణవ ఆనక గోముఖాః అనగా వివిధ వాద్య పరికరాలు, సహస అనగా ఒక్కసారిగా, అభ్యహన్యంత అనగా మోగించబడ్డాయి, తుములః శబ్దః అనగా గర్జనలాంటి భారీ శబ్దం అని అర్థం. శ్లోకానికి భావం. యుద్ధానికి భీష్ముడు ఉత్సాహాన్ని గమనించిన కౌరవ సైన్యం కూడా ఉత్సాహవంతులై రణఘోషధ్వని చేశారు. పణవ అంటే డంకాలు, అనక అంటే డోలు, మరియు గోముఖ అంటే కొమ్ము వాద్యములు. ఇవన్నీ వాద్య పరికరములే. కౌరవ సైన్యం అన్నింటినీ ఒకేసారి దిక్కులు పిక్కటిల్లేలా శబ్దం చేశారు అని శ్లోకానికి భావం.